మీరు మీ పిల్లల్ని నలుగురిలో పెడుతున్నారా? నలుగురిలో మందలిస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే నలుగురిలో మందలించినప్పుడు అతను సిగ్గుపడి నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోవచ్చు. కానీ అతడి మౌనం అతడు విషయాన్ని అర్థం చేసుకున్నాడనడానికి సంకేతం ఎంత మాత్రము కాదు. కాబట్టి ఒకవేళ మీరు నిజంగా మీ పిల్లలకు మార్గదర్శకత్వం చేయాలనుకుంటే, మీ పిల్లలకు సరైన మార్గం చూపించాలి, క్రమశిక్షణలో పెట్టాలనుకుంటే తప్పనిసరిగా ఈ పనులు చేయండి. మొదటిది, మీ పిల్లవాడికి సత్యాసత్యాలు లేక మందలింపు చేయాలనుకున్నప్పుడు మీరు ఒక పక్కకు తీసుకొచ్చి ప్రత్యేకించి అతన్ని మందలించండి. రెండోది, మీ పిల్లవాడి చేసినటువంటి తప్పును సరైన పద్ధతిలో చెప్పడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. అతడు చేసినటువంటి పని వల్ల అతడు ఇప్పుడు లేక భవిష్యత్తులో రాబోయేటువంటి లేక ఎదుర్కొనేటువంటి నష్టాన్ని గురించి వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అవసరమైతే మందలించండి, ఒక దెబ్బ వేయండి. కానీ మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం తర్వాత అతడు మీరు అతని పట్ల ప్రేమను కనపరుస్తున్నారని, ప్రేమతోనే ఈ విషయాన్ని చెప్తున్నారని, మీరు మీ పిల్లల యొక్క శ్రేయోభిలాషులు అనే విషయం ఖచ్చితంగా అతనికి అర్థమయ్యేలాగా ఖచ్చితంగా చెప్పండి. ఇలా చెప్పినట్లయితే వారు విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఇకపై వారు అదే తప్పు చేయాలి అని అనుకున్నప్పుడు తండ్రి మాటలు, తల్లి మాటలు అతనికి ఖచ్చితంగా గుర్తొస్తాయి.